మొంతా తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది. తీవ్ర తుఫాన్గా మారుతున్న క్రమంలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీనికి సంబంధించి చీరాల నుండి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. లైవ్ లో సురేష్. మొత్తం ఏదైతే ఈ మోందా తుఫాను ఎఫెక్ట్ ఉమ్మడి ప్రకాశం జిల్లాపై పూర్తి స్థాయిలో పడిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు మామూలుగా ఉన్నా కూడా రాత్రి నుంచి ఓ మోస్తారు వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారీ వర్షాలు కూడా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా సిద్ధమైన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే చీరాలకు సంబంధించి బాపట్ల వాడరేవు సముద్ర తీరంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఏదైతే అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మత్స్యకారులను కూడా వేటకు వెళ్లవద్దని సూచనలు చేసిన మేరకు ఇప్పటికే బోట్లు మొత్తం ఏదైతే ఈ సముద్ర తీరం వెంబడి నిలిపివేసిన పరిస్థితి మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. మరోవైపు ఈ సముద్ర తీరంలో కూడా ఇప్పటికే ఇటు చీరాలతో పాటు కొత్తపట్నం అదేవిధంగా పాకల సముద్ర తీరాల్లో కూడా పూర్తి స్థాయిలో బీచ్లు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. యాత్రికులను కూడా ఇక్కడికి వచ్చే బీచ్లకు వచ్చే పర్యాటకులను కూడా పూర్తి స్థాయిలో 2-3 రోజుల పాటు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఏదైతే ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మొత్తం అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. తీర ప్రాంత మండలాల్లో అవసరమైతే ఈ స్థానిక ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. అటు కొత్తపట్నం పాకల సముద్ర తీరంతో పాటు ఇటు బాపట్ల జిల్లాకు సంబంధించి చీరాల సముద్ర తీరంలో కూడా అటు పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా సమాయత్తంగా ఉన్నారు. ఏదైతే ఇటువంటి అవాంఛనీయ ఘటనలు విపత్తులు చోటు చేసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండేందుకు మాత్రం చూస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధారణ వర్షం పడింది. అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే పరిమితమైనప్పటికీ రాత్రి నుంచి మాత్రం కొంత మోస్తరు వర్షపాతం ప్రారంభమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్టుగా ఈ చీరాల వాడరేవు సముద్ర తీరంలో కూడా ఉవ్వెత్తున అలలు ఎగసి పడుతున్న పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి ఈ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా అలల ఉధృతి తీవ్రంగా ఉంటుందని మాత్రం అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మత్స్యకారులు కూడా సముద్ర తీరం వెంబడి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి తలెత్తుతుందని తీరం వెంబడి పూర్తి స్థాయిలో తమ పడవలను సంరక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అటు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇటు కలెక్టర్ రాజాబాబుతో పాటు ఎస్పీ హర్షవర్ధన్ రాజులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. ఈ డ్రోన్ల సహాయంతో తీర ప్రాంతం వెంబడి ఎలా ఉంటుంది అనే పరిస్థితిని ఎప్పటికప్పుడు లైవ్ ఫీడ్ ద్వారా చూస్తూ అధికారులకు సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు చీరాల సముద్ర తీరంలో కూడా పూర్తి స్థాయిలో అటు పోలీసులతో పాటు రెవెన్యూ యంత్రాంగం కూడా అటు మత్స్యకారులతో పాటు స్థానికులను కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు పోలీసు అధికారులు కూడా ఈ తీరం వెంబడి గస్తీ తిరుగుతూ ఎప్పటికప్పుడు మత్స్యకారులతో పాటు స్థానికులకు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ తీరం వెంబడి ఏదైతే ఈ వాడరేవు సముద్ర తీరం వెంబడి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చీరాలకు సంబంధించి రూరల్ సిఐ ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. అసలు మొత్తం వాళ్ళకి ఎట్లాంటి సూచనలు చేశారు, ప్రజలకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ప్రాంతంలో ప్రజలకు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ మొంతా తుఫాను ప్రభావం ఉంటుంది అనుకున్నప్పటి నుంచి చీరాల బీచ్ పరిసర ప్రాంతాలకి పర్యాటకులు కానీ కార్తీక మాసం సందర్భంగా ఎవరైతే భక్తులు ఉన్నారో వారు కానీ ఈ తుఫాన్ ప్రభావం తగ్గేదాకా రాకుండా అందరికీ మీడియా ద్వారా అనౌన్స్మెంట్ చేయించడం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అనౌన్స్మెంట్ చేయించడం, మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. భక్తులు పర్యాటకులకు కూడా మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ఎవరు బీచ్కి స్నానాలకని రాకుండా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ తుఫానుకు సంబంధించి మా దగ్గర చీరాల పరిసర ప్రాంతాల్లో అయితే లో లెవెల్ విలేజెస్ ఉన్నాయో వీటిలో భాగంగా ఓడరేవు మరియు రామపురానికి సంబంధించి ఈ రెవెన్యూ సిబ్బంది అందరూ అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని 2 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఇంకా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 50 మంది సిబ్బందితో ఇక్కడ ఎలాంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించేదానికి బందోబస్తు డ్యూటీని ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ముఖ్యంగా ఈ ఓడరేవు, రామాపురం, చీరాల సముద్ర పరిసర ప్రాంత మత్స్యకారులకి మేము తెలియజేసేది ఏంటంటే, తుఫాను ప్రభావం అధికంగా ఉన్నందున ఎక్కడైతే నీళ్లు ఇళ్లలోకి వస్తాయో, పూరుగుడిసెలు ఉంటాయో, పాడుబడ్డ ఇల్లు ఉంటాయో వాటిలో ఉండకుండా మీరంతా మీకోసం రిహాబిటేషన్ సెంటర్స్, ఓడరేవులు, జడ్పీఐ స్కూలు, రామాపురంకి సంబంధించి అక్కాయపాలెం పంచాయతీలోని ఎస్టీ కాలనీలో ఎంపీపీ స్కూల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ ముందుగానే జాగ్రత్తలు తీసుకొని అక్కడికి వెళ్లాలని కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా పోలీసులు చెప్పిన విషయాలు. ఏదైతే తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులకు కూడా పునరావాస కేంద్రాలకు అవసరమైన పరిస్థితుల్లో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాకు సంబంధించి, ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి గత వారం రోజుల క్రితం భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో దాదాపు 22 మండలాలకు సంబంధించి 8,140 హెక్టార్లలో పూర్తిగా పంట నష్టం నమోదైంది. ఏదైతే సజ్జ, మిరప, కంది, పెసర వంటి పంటలు పూర్తి స్థాయిలో నీటిమయమైపోయిన పరిస్థితుల నేపథ్యంలో రైతులకు పూర్తిగా నష్టం వాటిల్లిన పరిస్థితి ఉంది. తాజాగా ఏదైతే ఈ మోందా తుఫాను రూపంలో మరోసారి భారీ వర్షాలు నమోదైతే పూర్తిగా పంటలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని మాత్రం రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఏదైతే ఈ మోందా తుఫాను ప్రభావం ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి ఈ మోస్తరు వర్షపాతంతో ప్రారంభమైంది. ప్రస్తుతం మోస్తరు నుంచి భారీ వర్షం దిశగా ఇటు వర్షపాతం వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. శ్రావణి.